హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎవరైతే సప్లిమెంటరీ 2024కి సంబంధించి ఎగ్జామ్ అనేది రాస్తున్నారో మీకైతే ఫిజిక్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ చూపించడం మీద జరుగుతుంది అనమాట. అలాగే ఎవరైతే ఫెయిల్ అవుతాను అనేసి ఫిక్స్ అయ్యారో లేదంటే ఎవరైతే నేను ఫెయిల్ అవుతాను అనేసి అనుకుంటున్నారో మీకైతే ఒక క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తాను. దాన్ని చూసుకున్నట్లయితే అండ్ ఒకటి పీడిఎఫ్ అనేది చూపిస్తాను. దాన్ని చూసుకున్నట్లయితే మీరు పక్కా పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. నేనైతే మేక్ షూర్ మీకు చెప్తాను. ఇవైతే మీరు చూసుకున్నట్లయితే పక్కా పాస్ అనేది అవుతారు. మీరైతే ఫిజిక్స్ నుంచి కొద్దిగా గట్టెక్కొచ్చు అనమాట. ఓకేనా? దాని నుంచి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియోలో నేను ఏదైతే పీడిఎఫ్ చూపిస్తున్నానో ఇది ఒకటి చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఎలా చూసుకోవాలి ఏంటి దానికి సంబంధించి, అలాగే ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని ఎక్కడ సెండ్ చేశాను దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను అనమాట. టెలిగ్రామ్లో ఉన్నాయి. ఎలా ఓపెన్ చేయాలి దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి గైస్. ఇదైతే మనబడి వాళ్ళకి సంబంధించి అనమాట. ఇదైతే మనబడి వాళ్ళవే మాక్సిమం రావడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. ఇవి ఒకటి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ మీకు వచ్చా రావా అదన్నది మాత్రం కొద్దిగా క్రాస్ చెక్ చేసుకోండి. ఇది అయిపోయాక నేను నెక్స్ట్ ఒక పీడిఎఫ్ కూడా చూపిస్తాను. అదొకటి మీరు చూసుకున్నట్లయితే పాస్ అనేది పక్కా అయిపోతారనమాట. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నెక్స్ట్ వెళ్ళిపోయినట్లయితే ఇవి కూడా చూసుకున్నానా, ఇవి కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ చూసుకొని మీకు ఇవన్నీ వచ్చా రావన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ ఎవరైతే మేము ఫెయిల్ అయిపోతాం అనేసి అనుకుంటున్నారో వాళ్ళకైతే జస్ట్ పాస్ మెటీరియల్ అయితే నేను మీకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇవి ఏవైతే చూపిస్తున్నాను ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే పక్కా పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసుకోండి సరిపోద్ది. ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే ఇవి ఏవైతే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే పక్కా పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇవైతే చాలా తక్కువ పేజెస్ ఉంటాయి. దీనిలో అయితే మీకు అర్థమయ్యే లెక్క అయితే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి. దానికి సంబంధించి దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. దీన్ని ఒక్కదాన్ని మీరు చూసుకున్నట్లయితే పక్కా మీరైతే పాస్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పీడిఎఫ్ ఒకటి చూసుకోండి. ఇదైతే టెలిగ్రామ్లో సెండ్ చేశాను. దీన్ని ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. దానికోసం అయితే కొద్దిగా వెయిట్ చేయండి. ఇది ఏదైతే ఉందో ఇది ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే జస్ట్ పాస్ మెటీరియల్ అనమాట. ఇది ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది కదా. ఇలా ఓపెన్ అయ్యాక మీరైతే సెర్చ్లోకి వెళ్ళేసి G1 ఎడ్యుకేషన్ హబ్ అనేసి సెర్చ్ చేయండి. G1 ఎడ్యుకేషన్ హబ్ అనేసి మీరు సెర్చ్ చేశాక ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ సెర్చ్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ వచ్చాక ఒకటైతే మనకు 6K ఫాలోవర్స్తో అంటే 5K ఫాలోవర్స్తో ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చేసి 2.2K అంటే 2.3K దాకా ఉన్నారనమాట. దీనిలో ఏదో ఒక దానిలోకి అయితే వెళ్ళండి. దీనిలోకి వెళ్ళాక మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఉంటాయన్నమాట పీడిఎఫ్స్ అయితే. ఇవన్నీ నేను మీకు పిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ అంటే తెలంగాణ, ఏపీ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీకు అన్ని మీకు ఏవేవి కావాలన్నది చూసుకోండి. ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే పక్కా మేక్ షూర్ మీరు పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది బ్రో అంటే ఇక్కడ నేను పిన్ చేశాను. దీన్ని ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకు చూపిస్తుంది. ఏకంగా ఇక పీడిఎఫ్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 times మీరు దీన్ని అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. జస్ట్ పాస్ అనేసి ఇక్కడ నేను క్లియర్గా సెండ్ చేశాను. 6:29 PM అయితే సెండ్ చేశాను. దీన్ని అయితే చూసేసుకోండి. ఇంకా మీకు కావాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పిన్ మెసేజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలాగైతే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకునేసి మీరు ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారనేసి అనుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్ గైస్. మంచి ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాశారన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటూ జస్ట్ పాస్ మెటీరియల్ అన్నది తప్పకుండా చూసుకోండి. అప్పుడే మీరు పాస్ అనేది అవుతారనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ G1 ఎడ్యుకేషన్. అండ్ మీరైతే గట్టిగా లైక్ చేయండి. క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వాలని కోరుకున్నాను. ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ ఏమన్నా వస్తే నేను మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ కమ్యూనిటీ పోస్ట్లో అయితే సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కమ్యూనిటీ మీకు ఓపెన్ కావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. అలాగే టెలిగ్రామ్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావాలంటే టెలిగ్రామ్లో మీరు అయితే కొద్దిగా ఫాలో అవ్వాలి. ఓకేనా? అలాగైతే చేస్తారనేసి అనుకుంటూ మీకు ఏమైనా కావాలంటే ట్రై చేయండి, లేదంటే వద్దు. నేను మాత్రం మేక్ షూర్ అని చెప్పట్లేదు, బట్ ఇన్ కేస్ ట్రై చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. Signing off from G1 Education Hub.